నేటి యువత ఎక్కువ మంది మొబైల్ ఫోన్లకు బానిసలై ఆన్లైన్ గేమ్లకు చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలా చేయకూడదని సిద్దిపేట రూరల్ సీఐ ఎం శ్రీను స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరి గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. గ్రామస్తులతో మమేకమై వారికి రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని, ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని చిన్న కోడూరు ఎస్ఏ బాలకృష్ణ, సిద్దిపేట రూరల్ ఎస్ఏ అపూర్వరెడ్డి, రాజగోపాలరావు, పేట ఎస్ఏ అనీఫ్, మిరదొట్టి ఎస్ఏ పరశురాము, మల్లేశం, రాజేష్, బెజ్జంకి ఏఎస్ఏ శంకర్రావు, సిద్దిపేట రూరల్ సర్కిల్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, కనువిప్పు కార్యక్రమ సిబ్బంది, బెజ్జంకి పోలీసులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. 5 లాయర్లు కావాలని, మన ఊరు కాంపిటీషన్ కావాలా, 10 మంది డాక్టర్లు కావాలని. అది గ్రామం అభివృద్ధి అంటే. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచీకరణ వచ్చింది. వాట్సాప్లో, గూగుల్లో ప్రపంచం అంతా ఉన్నది. ప్రపంచం నిన్ను పిలుస్తున్నది. ఇన్ఫోసిస్, యాపిల్, డెలైట్, టీసీఎస్, వేరియస్ బ్రహ్మాండమైన కంపెనీస్ ఇన్వైట్ చేస్తున్నాయి. ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కొని మనకు ఎస్ఆర్ నగర్లో, అమీర్పేటలో ఒక 6 నెలలు ఉంటే 6 మంత్స్ నీది కాదని నువ్వు C++, జావా లాంటి మంచి మంచి కోర్సులు నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని 1 మంత్కు 1 లక్ష సంపాదించవచ్చు.